మా మిమిక్రీ కళాకారులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రపంచ మిమిక్రీ దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి గట్టిగా హర్షధ్వానాలతో మన గురువు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో మీ అందరికీ తెలుసు, ప్రపంచానికి ఒక ధ్వన్యానుకరణ కళను ప్రపంచానికి పరిచయం చేసి ఒక తెలుగువారి కీర్తి కిరీటాన్ని ఒక మిమిక్రీ కళాకారుడు కూడా పద్మశ్రీ అందుకోగలడు. ఒక మిమిక్రీ కళాకారుడు కూడా ఎమ్మెల్సీకి నామినేట్ కాగలడు. ఒక మిమిక్రీ కళాకారుడుగానే అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో కూడా కార్యక్రమం ఇవ్వగలడు అని నిరూపించి మనకు అంటే తర్వాతి తరాలకు రాచబాట వేసినటువంటి మన గురువు గారు, ధ్వన్యానుకరణ సామ్రాట్, విశ్వవిఖ్యాత పద్మశ్రీ బిరుదాంకితులు డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారి శిష్యగణం అందరం కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణపడి ఉన్న దాంట్లోనే ఈ కార్యక్రమం రూపకల్పన, మిమిక్రీకి సంబంధించిన పెద్ద కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముందుగా వేదికపైకి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు అనుకున్న కూడా మా సోదరి ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. శ్రీమతి వెంకటేశ్వరి గారు, హైకోర్టు న్యాయవాదిని. అదే కాకుండా ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా మా అక్క సభాధ్యక్షత బాధ్యత వహించి చక్కగా కార్యక్రమాలని విజయవంతం చేయడంలో ఆవిడ అందవేసిన చెయ్యి. ఆవిడ పిలవగానే కార్యక్రమానికి రావడం చాలా సంతోషం, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ నటులు, జబర్దస్త్ ఫేమ్, మీ అందరికీ చిరపరిచితులు శ్రీ అప్పారావు గారిని సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈనాటి పురస్కార్యులు సో అందుకోబోతున్నటువంటి మా సీనియర్ మిమిక్రీ కళాకారులు, ఉత్తరాంధ్రకే ఒక గర్వకారణంగా నిలిచినటువంటి మా సీనియర్ కళాకారులు, శ్రీకాకుళం వాస్తవ్యులు శ్రీ నందికేశ్వరరావు గారిని సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ధర్మపురి నుండి విచ్చేసినటువంటి మా సీనియర్ కళాకారులు శ్రీ ప్రేమ్ కుమార్ గారు, స్వరయోగ మిమిక్రీ సుపీరియర్ మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ ప్రేమ్ కుమార్ గారిని సవినయంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సీనియర్ మిమిక్రీ కళాకారులు సదాశివ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మరో మా ప్యారడి గురుస్వామి గారు, మా అత్యంత సన్నిహిత సోదరులు, మీ అందరికీ అంటే ప్రపంచాన్ని పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వ్యక్తి. సో ప్యారడి గురుస్వామి గారిని సవినంగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సోదర మిమిక్రీ కళాకారులు శ్రీ అంజన్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సంతోష్ కుమార్ గారిని, అందరూ వస్తే బాగానే ఉంటుంది కానీ నిండుగా ఉంటుంది, రావచ్చు. కళాకారులందరినీ కూడా కుమార్దేవ్ గారు, సీనియర్ మిమిక్రీ కళాకారులు రండి. శ్రీ ఆర్ శ్రీనివాస్ గారు, అనంతపురం నుంచి విచ్చేసినటువంటి మా గురువు గారు ఆర్ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మినీ కార్యక్రమంలాగా చేసి తర్వాత మిమిక్రీ కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ముందుగా గురువు గారికి పూలమాల వేసి స్వాగతోపన్యాసం. వేదికను అలంకరించిన విఘ్నులైన అతిథులకు, ప్రాజ్ఞులైన పాత్రికేయులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలకు, ప్రతిభావంతులైనటువంటి కళాకారులకు స్వాగత సుమాంజలి ఘటిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించి మరి తదుపరి కార్యక్రమాన్ని అంటే ఎక్కువగా కళాకారుల యొక్క ప్రతిభని వీక్షించి మరి ఆనందిద్దాము. ముందుగా జ్యోతి ప్రకాశనము, అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక అందాన్ని, ఒక ఆనందాన్ని కలిగించవలసిందిగా కోరుకుంటున్నాను.
జ్యోతి పరం బ్రహ్మ దీపేనార్థే పరాయణ దీపేన హరతే పాపం ప్రాతర్దీపం నమోస్తుతే ఇదమంధతమం కృత్స్నం ధ్యాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి ఆసంసారం న దీప్యతే. నేను ఈరోజు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి డియోడాప్ హోల్సేల్ హోమ్ అప్లయన్సెస్ అండ్ హోమ్ ఫిల్ అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చాలా యూనిక్గా ఐటమ్స్ ఉన్నాయంట. సో నేను చూడడానికి వెళ్తున్నా, మీరు కూడా వచ్చేసేయండి. యోగర్ట్ మేకర్ అంట ఇది. సో ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తాను యోగర్ట్ మేకర్ ఎలా ఉంటుందో. నార్మల్లీ ప్లగ్ ఇన్ చేసేసి అండ్ దీంట్లో యోగర్ట్ వేసేసి వీ క్యాన్ మిక్స్ ఇట్ అండ్ ఆటోమేటిక్గా యోగర్ట్ అయిపోతుంది. సో ఇలాంటి యూనిక్ ఐటమ్స్ కోసం డియోడాప్ హోల్సేల్ షాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ వీళ్ళకి ఆన్లైన్ కూడా ఉంది. ఈనాటి కార్యక్రమము మరి నిజానికి చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కేవలము మిమిక్రీ చంద్రముఖి చంద్రశేఖర్కి మాత్రమే సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ ధ్వని అనుకరణ దినోత్సవం ఈరోజు. దాన్ని మరి ధ్వని అనుకరణ కళాకారులందరికీ ఒక కీర్తిని చేకూర్చినటువంటి డాక్టర్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దానికి జోడించి ఈ కార్యక్రమాన్ని మరి ఈ రాష్ట్ర రాజధానిలోని మరి ఎన్నో ప్రాంతాలకు చెందినటువంటి కళాకారులను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడం నిజంగా ముదావహం. వాస్తవానికి ఇందాక చంద్రశేఖర్ చెప్పారు, వారు మాట్లాడినప్పుడు నిజానికి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారితోని నేను కూడా కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం నాకు లభించింది. అది నేను చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఒక కళాకారిణిని కాకపోయినా ఈ దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఒక మహాకళాకారుడితో సమానంగా కూర్చొని కార్యక్రమం చేసేటటువంటి అదృష్టం కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక కళాకారుడు, ముఖ్యంగా కళాకారులు నిజానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని తీసుకొని వస్తారు. అది ఎవరు కాదనేటటువంటి విషయం కాదు. అయితే కళాకారులు నిజానికి రాజకీయవేత్తలై రాష్ట్రాలని సైతం ఏలినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ ఒక ఎంజీఆర్ గారిని కానివ్వండి, ఒక ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. కానీ కళల్లోని ధ్వని అనుకరణ అనేటటువంటి కళ చాలా కష్టతరమైనటువంటి కళ. అది వినోదాన్ని, విజ్ఞానాన్ని, ఒక లాయర్గా కొన్ని కష్టాలను కూడా, నేరాలను కూడా చేయించేటటువంటి చేసిన సందర్భాలు ఉన్నటువంటి కళ. అయితే అది అంతగా ప్రజల్ని నేర్చుకోవాలి అనే దిశలోని చేర్చేటటువంటి కళ కాదు. అంతగా గుర్తింపు అంటే ఇమీడియట్గా ఆకర్షించేటటువంటి కళాకారులని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి కళ కాదు. ప్రజల్ని ఆకర్షిస్తుంది, మైమరిపింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, ఉత్సాహం తీసుకొస్తుంది. కానీ ప్రభుత్వం చేత ఆకర్షింపబడేటటువంటి గొప్ప కళల్లోని ఇది చేర్చుకోబడడం
దురదృష్టకరమైనటువంటి విషయం. అటువంటి సందర్భంలోని మరి పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఒక పద్మశ్రీ లాంటి బిరుదు పొందడం ఎంతో గొప్ప విషయం. రెండో అంశము ఒక ఎమ్మెల్సీగా ఎంపిక కావడం ఇంకా గొప్ప విషయం. ఇది అంతా దాటి అంటే ఒక ఎమ్మెల్సీ కానివ్వండి, ఒక పద్మశ్రీ రావడం కానివ్వండి, ఏముందులేండి చాలామంది కళాకారులు ఉంటారు, ఆయనకేదో సపోర్ట్ ఉండి వచ్చింది అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ మాటని అబద్ధం చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓలోని మాట్లాడగలిగేటటువంటి పరిస్థితికి ఆయన ఎదిగాడు అంటే ఆయనలోని విద్వత్తు ఎంత మహోన్నతమైనది అన్నది ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం. సో అటువంటి మహానుభావుడి దినోత్సవ కార్యక్రమము, అంతర్జాతీయ ధ్వని అనుకరణ దినోత్సవము వాస్తవానికి నాకు తెలిసి ఈరోజు రవీంద్ర భారతిలోని కిక్కిరిసిపోయి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగవలసినటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మరి ఈ కళలోని నిష్ణాతులైనటువంటి వారిని లబ్ధప్రతిష్ఠులని ఎంపిక చేసి సన్మానించి సత్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఏ రాజకీయవేత్త ఈ దేశ ఖ్యాతిని అంతర్జాతీయకి తీసుకువెళ్తాడు? ఒక కళాకారుడు మాత్రమే. ఇటువంటి వేదిక మీద ఎంఎస్ సుబ్బలక్ష్మి ఒకసారి గాత్ర కచేరీ చేస్తూ ఉంటే ఆనాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆ కార్యక్రమానికి వస్తే ఆమె వెంటనే లేచి నిలబడ్డదట. ఆయన అన్నారట, కూర్చోండి అని అన్నారు. మీరు ఈ దేశానికి ప్రధాని అని ఆమె అన్నదట. మీరు సంగీత సామ్రాజ్యానికే సామ్రాజ్ఞి అన్నాడట ఆయన. అది కళాకారుల యొక్క గొప్పతనం. మరి డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు ఈ దేశ ఖ్యాతిని అంతర్జాతీయకి తీసుకువెళ్తే అలా అంతర్జాతీయకి తీసుకువెళ్ళినటువంటి కళాకారుణ్ణి కనీసం గుర్తించుకొని ఆ కళని ప్రోత్సహించే దిశలో కళాకారులని సన్మానించుకోకపోవడం మన దేశం చేసుకున్న, ప్రభుత్వాలు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి దుశ్చర్యగా నేను భావిస్తున్నాను. కాదేది కళకు అనర్హం అన్నాడు ఆనాడు శ్రీశ్రీ. అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కళకు అనర్హం అన్నాడు. అలాగే కళకేది అనర్హం కాదండి, కళకేది అడ్డు రాదండి. కళకు ఉండవలసింది కేవలం ప్రతిభ మాత్రమే. ప్రతిభ ఉంటే చాలు, ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని కళాకారుడు సంపాదించుకొని చిరంజీవిగా నిలిచిపోతాడు. అటువంటి కళాకారుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారే శ్రీ అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు గారు. అటువంటి జబర్దస్త్ అప్పారావు గారిని ఈరోజు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి కళామందిరంలో విశ్వవిఖ్యాత ధ్వని అనుకరణ సామ్రాట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి పాదపద్మాలకు పూజిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఏ లోకంలో ఉన్నా సరే. అలాగే రెస్పెక్టెడ్ మేడం, ఉభయ జంట నగరాల్లో మేడం గారి పేరు తెలియని ఐ వెంకటేశ్వర గారు, ద లీడింగ్ హైకోర్టు అడ్వకేట్ గారు మాతృమూర్తి, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమోఘమైనటువంటి, అనర్గళమైనటువంటి భాషా పాండిత్యం కలిగినటువంటి మనకున్న అతి తక్కువ మందిలో నాకు తెలిసి ఆమె ప్రొఫెషనల్ కాదు, ఏ కార్యక్రమానికే స్వతహాగా రావడం, ఆశీర్వదించి తనకున్న పాండిత్యాన్ని ప్రదర్శించి వెళ్ళిపోతారు. మేడం మీరు అన్నారు వచ్చేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని. ఎస్, యాక్చువల్లీ ఈరోజు మీరు డాక్టర్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు కూడా మేడం గారు లాగే చాలా మంచి వ్యక్తి. ఇన్ని సంవత్సరాలైనా సరే, రిటైర్ అయినా సరే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు. వారు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు నాకు తెలిసినంతవరకు. మేడం గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేరెళ్ళ వేణుమాధవ్ గారితో కూడా మీకు ఆ పరిచయాలు ఉండి వారి కార్యక్రమాలు పాల్గొనడం. నేను ఒకే మాటలో చెప్తాను, ఈ స్టేజ్ మీద చాలామంది పాత బంగారాలు ఉన్నాయి. ఆ పాత బంగారాలు అందరికీ ఒకసారి క్లాప్స్ ఇద్దాం. ధర్మపురి వారు కానీ, అక్కడ మా గురుస్వామి గారు కానీ, సదాశివ గారు కానీ, మరి అనంతపురం నుంచి వచ్చిన వ్యక్తి, ఇంకా మాకు ఉత్తరాంధ్ర నుంచి మా గురువు గారు మా నందికేశ్వరరావు గారు, అలాగే సార్ కుమార్ దేవ్ గారు, మిగతా యంగ్ అండ్ డైనమిక్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా చాలా సంతోషం. ఆ మహానుభావుడి ప్రోగ్రాం నేను పివిజి రాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వకేషన్ హాల్లో పివిజి రాజు గారు, విజయనగరం మహారాజు గారి కార్యక్రమానికి గురువుగారు వచ్చినప్పుడు ఒక్కసారి చూశాను. నాకు తెలిసి ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ ధ్వని అనుకరణ సామ్రాట్ ఎవరైనా ఉన్నారంటే గురువు గారే.
ఎందుకంటే ఒక ఐటమ్ అయ్యేలోపు ఇంకో ఐటమ్ చార్జ్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు. అంత చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఆయన ఇమిటేట్ చేస్తారు. మా రాకింగ్ రాకేష్ జబర్దస్త్లో అలా అచ్చుగుద్దినట్టుగా దింపేస్తారు ఆ మహానుభావుడు. ధన్యవాదాలు. ఇంతమంది ఆ మిమిక్రీ కళాకారులు వచ్చారు. ఇందులో ప్రేక్షకులుగా ఎవరైనా వచ్చారా? ప్రేక్షకులుగా వా, మీ అందరికీ నమస్కారం. మీరు లేకపోతే మేము లేవు, ప్రేక్షకులు కూడా వచ్చారు. కాబట్టి ఇంత మహాయజ్ఞానికి పూనుకున్నటువంటి చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్స్ వ్యవస్థాపక నిర్వాహకులు శ్రీ చంద్రముఖి చంద్రశేఖర్ గారు చాలా చాలా ధన్యవాదాలు. మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ వరంగల్లో జరుగుతుంది, ఇక్కడ మనకు జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలు ప్రతి చోట జరుగుతుందంటే ఈరోజు ఒక వైట్ రైస్ నుంచి ఒక బిర్యానీ వరకు తీసుకెళ్ళాడు మహానుభావుడు. ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. అబ్రాడ్ కళాకారులు మన దాంట్లో చాలామంది ఉన్నారంటే ఈరోజు చేసిన మేలు మర్చిపో, పొందిన మేలు గుర్తుంచుకో. ఆ మహానుభావుడు ఒక సిలబస్ పెట్టి మిమిక్రీ ఆర్టిస్టులకు అన్నం పెట్టారు. దాన్ని మనం నిలుపుకోవాలి. ఆయన ఎప్పుడు చిరస్మరణీయంగా మన గుండెల్లో పెట్టుకుంటే అదే మనం ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి, గొప్ప జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా ఇందులో భాగస్వాములు చేసినందుకు ఇక నేను చెప్పాలంటే మిమిక్రీ వరకు నేను 84లో గురువు గారిని ప్రత్యక్షంగా గురువుగా భావించి మిమిక్రీ నేర్చుకున్నా. అది నాకు చాలా సినిమాలకు హెల్ప్ అయింది, చాలా డబ్బింగ్లకు హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజుల్లో గురువుగారు దాంట్లోనే ఒక కామెడీ బిట్ ఉంటుంది. రేలంగి వెంకటరామయ్య గారు అంటారు జగ్గయ్య గారితో, కొంగర జగ్గయ్య గారు, ఆయన ఎమ్మెల్సీ చేశారు. ఎవరి జగ్గయ్య గారు, మీరు ఏ వారం పుట్టారు? నేను ఆదివారం పుట్టాను. ఎవడండి పిచ్చోడు, ఆదివారం సెలవుతి ఎలా పుట్టాడు అంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి హాస్యం. నేను రామారావు గారి వాయిస్ నాకు తెలియదు. మేడే పుస్తకం తీసుకొని మేడే ఆ స్పీచ్ చదివా. అక్కినే నాగేశ్వరరావు అప్పట్లో ప్రేమాభిషేకం, ఎవరు రాక్షసుల్లా ప్రవర్తించారు, ఇవన్నీ చెప్తుంటే నేను నిజంగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయి ఉంటే ఇంకోలా ఉండేది. కానీ నేను అవ్వకపోయినప్పుడు కూడా చాలా సినిమాలకి, ఒక ఒంగోలు గిత్త అనే సినిమాలో అది తెక్కవారిపాలెం, ఒక విలన్ జీపులో వచ్చి ఏయ్ ఇలా రా అంటే, నీ కాళ్ళు చేతి లేవా, నువ్వు రావచ్చు కదా అంటాడు. పలానా వాడి గురించి అడిగితే ఆడికి నాకు మాటలేవు అంటే చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న చిన్న డబ్బింగ్లు కూడా, పెద్ద తమిళ యాక్టర్లు కూడా నేను డబ్బింగ్ చెప్పాను మ్యాచ్ చేసి. అది నా అదృష్టాన్ని కల్పించిన మహానుభావుడికి మరోసారి పాదాభివందనం. దైవజ్ఞ శర్మ గారు ఉభయ జంట నగరాల్లో ఆశీర్వాదపూర్వకమైనటువంటి అమోఘమైన వ్యక్తికి వారికి సాదర స్వాగతం. మీ అందరి హర్షధ్వానాల మధ్య థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇలాంటి ఒక వాటర్ క్యాన్ ఉంటే చాలు ట్రావెలింగ్ టైంలో ఎంత బాగా హెల్ప్ అవుతుందో కదా. మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఎక్కడైనా దొరికేస్తాయి. కానీ హోల్సేల్ ధరలకే యూనిక్ కలెక్షన్స్ అన్ని ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇదిగో ఈ అంబ్రెల్లా చూడండి, స్వీట్ కార్న్ షేప్ లో ఎంత బాగుందో. అలాగే ఈ డస్ట్ బిన్ చిన్నగా పిల్లలు చదువుకునేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాఫీ లవర్స్ కి అయితే ఈ కాఫీ హీటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్, వెజిటేబుల్ చోపర్స్, పికిల్స్ పెట్టుకోవడానికి బాక్సెస్, అట్లాగే ఫోల్డబుల్ చైర్స్, ఇలా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. మీ ఇంటి కోసమైనా లేదా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంచక్కా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్ తో పాటు యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. పిల్లల టాయ్స్, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, అంతేకాకుండా గార్డెనింగ్ కోసము, కిచెన్ కోసము ఎవ్రీ ఐటమ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంది. లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ లో ఉన్న SM అసోసియేట్ డియోడాప్ షాప్ లో. ఇక్కడ మనకి ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయండి. అప్పారావు గారు జబర్దస్త్ కళాకారులు అందరూ మనందరికీ ఇష్టమైనటువంటి కళాకారులు. కానీ వారిలోని నాకు ప్రత్యేకంగా అప్పారావు గారంటే చాలా గౌరవం. ఎందుకంటే వారిలో ఉండేటటువంటి డిగ్నిటీ, వారిలో ఉన్నటువంటి ఆ ఆత్మీయత, ఆ ప్రతిభ నిజంగా ఇప్పుడున్నటువంటి వాతావరణంలోని, ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలోని తనకు తానుగా ఒంటరిగా నెగ్గుకు రావడం అన్నది చాలా కష్టమైనటువంటి విషయం. అటువంటి పోటీ ప్రపంచంలో తనదైన శైలిలోని ముందుకు దూసుకుపోతున్నటువంటి వ్యక్తి, ఒక కళాశక్తి అప్పారావు గారు. ఇది నాకు ప్రత్యేకంగా నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని వారి ముందు నేను చెప్పుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి చంద్రముఖి చంద్రశేఖర్కి నిజంగా కృతజ్ఞతలు. అప్పారావు గారు ఒక మాట అన్నారు, వారు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు వెంకటేశ్వరి గారు, అలా వచ్చి ఆశీర్వదించి వెళుతూ ఉంటారని. వాస్తవం అండి.
అయితే ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు చంద్రముఖి చంద్రశేఖర్ సుమారు 30 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ 30 సంవత్సరాలు ఈరోజు ఈ వేదిక మీద ఉండాల్సినటువంటి అతిథుల్లోని ఒక దైవజ్ఞ శర్మ గారు కానివ్వండి, ఒక గోపీనాథ్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇతర నేను కానివ్వండి, మేమంతా కూడా 30 సంవత్సరాల నుంచి వారితో ప్రయాణిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ప్రపంచంలో ఏదైనా దొరుకుతుందండి. డబ్బు దొరుకుతుంది, హోదా దొరుకుతుంది, పదవి దొరుకుతుంది. కానీ మంచి మనిషి దొరకడం చాలా కష్టం. మంచి మనసు దొరకడం చాలా కష్టం. ఆ మంచి మనుషుల్లోని కళాకారులు ఉంటారు. ఆ కళాకారుల్లో చంద్రముఖి చంద్రశేఖర్ ఒకడు. అటువంటి కార్యక్రమాలకి నేను వచ్చి నా ఆత్మీయతను పంచి వారిచ్చేటటువంటి ప్రేమను మూటగట్టుకొని వెళుతూ ఉంటాను. ఇదే నాకున్నటువంటి బలహీనత. అయితే ఏది ఏమైనా కానీ జంట నగరాల్లోని ఇందాకే చెప్పాను కదా, నేనైతే 1998లోని ప్రథమంగా మైకు ముందుకు వచ్చాను. 3000 సభలు అధ్యక్షత వహించాను. కానీ మాకు సీనియర్స్ నిజానికి ABCD. ఏ అంటే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, బి అంటే అప్పుడు సభాధ్యక్ష వహించేటటువంటి సభా సామ్రాట్ భాస్కర్ రావు గారు, వారి తర్వాత నేను వచ్చాను ఆ స్థానంలోకి. సి అంటే డాక్టర్ సినారే, డి అంటే దైవజ్ఞ శర్మ గారు. సరస్వతి పుత్రులు. ఏ సభ అయినా నిండుగా మెండుగా కళగా ఉండాలంటే ఎవరు ఏమన్నా కానీ దైవజ్ఞ శర్మ గారు ఉండాలి. ఆ కలర్ఫుల్ కుర్తానే సభకు ఒక కళ తీసుకొస్తుంది, ఒక కలర్ తీసుకొస్తుంది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా సోదరులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు. చాలా క్లుప్త సుందరంగా 2 మాటలు. సభాధ్యక్షురాలు సాంస్కృతిక సోదరి వెంకటేశ్వర గారు, కొట్టని చెప్పట్లో సార్ వెంకటేశ్వర గారు. ఆనాడు మోహనాంగరారా బాబు మోహనాంగరారా అని నారాయణ రెడ్డి రాసిన పాటకు సభాధ్యక్షత వహించా. ఆ స్థానాన్ని కైవసిన గౌరవ పెద్దలు చాలా అందగాడు అప్పారావు గారికి కొట్టని చెప్పట్లో సారి. మిమిక్రీ ఒక వసుధైక కుటుంబం. నేరేళ్ల వేణుమాధవ్ గారికి వరంగల్లో ఘన సత్కారం జరిగింది ఒక 25-30 ఏళ్ల క్రితం. ఆ సభకు నేను గౌరవ అతిథిగా వెళ్తే నేను మాట నాకు నచ్చింది. నడిచే ధ్వని అనుకరణ పాఠశాల నా నేరేళ్ళ అన్న. ధ్వని అనుకరణ నడిచిన, శ్వాసించిన, చూసిన అన్యాపదేశంగా నేరేళ్లవారు. నేరేళ్లవారిలో గొప్పతనం ఏంటంటే దక్షిణ భారతదేశంలో జన్మించి తెలుగువాడిగా పుట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉత్తర భారతీయులను అనుకరించడం చాలా కష్టం. ఎక్కడో ఒక చోట నేటివిటీ వస్తుంది. ఈ ప్రపంచంలో నేటివిటీ చెడకుండా ధ్వన్యీకరణ చేసిన వ్యక్తి ఒకడు నేరేళ్ల, పాట పాడిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు, అంతే కదా. కాబట్టి అమ్మ ఆప్కాయ కోన్ సినిమా ప్రారంభంలో మాధురి దీక్షిత్ మా ఇంటికి వచ్చినప్పుడు కేవలం ఉత్తర భారతీయులు పాడినట్టే పాడాడు. ఆ రకంగా నేరేళ్ల వారు కూడా ఆనాటి జాతీయ నాయకులను అనుకరించినా కూడా అది ఆంధ్రుల యొక్క తేజాన్ని వైభవం చేసింది. తర్వాత ఎప్పుడూ నవ్వనటువంటి పివి గారు నవ్వించినటువంటి ఘనత కూడా నేరేళ్ల వేణుమాధవ్ గారిది. ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు 5 ఏళ్ళు ఆయనకి ప్రెస్ సెక్రటరీ ఉండే వెంకటేశ్వరి. ఎప్పుడన్నా నవ్విండా, ఎప్పుడన్నా కోపానికి వచ్చిండా అని ఓ మాట్లాడిగా నేను సెంట్రల్ ధార్మిక అడ్వైజరీ మేము మొత్తం 5 ఏళ్ల పరిపాలన 2 సార్లు మాత్రమే కోపానికి వచ్చాడట ఆయన. 2 సార్లు మాత్రమే నవ్వాడట. 5 ఏళ్ళ నవ్వకుండా ఉంటామా? మా అప్పారావు రోజు గంటల తరబడి నవ్వుతాడు, మనం నవ్విస్తూ ఆయన నవ్వుతాడు. ఏ సందర్భం అంటే ఒకసారి క్యాసెట్ పెట్టి వేణుమాధవ్ది ఏదో ఒక పాశ్చాత్యుడిని అనుకరిస్తే అప్పుడు పక్కపక్క నవ్వాయట. అంత ఘనాపాటి నేరేళ్ల వేణుమాధవ్ గారు. అలాంటి మహానుభావునికి ఇవాళ జాతీయ స్థాయిలో ఒక సైన్యం ఏర్పడ్డది. చాలామంది పెద్దలంతా ఆత్మీయులు నాకు. ఇవాళ ఇంతమంది రావటం చాలా సంతోషంగా ఉంది. చంద్రముఖి గురించి ఒక మాట. చంద్రముఖిలో గొప్ప లక్షణం ఉంది. వంట చేస్తాడు, వడ్డిస్తాడు, మెప్పిస్తాడు. కొట్టాలి చప్పట్లు. అప్పారావు
వంట చేసేవాడికి వడ్డించరాదు, వడ్డించే సామర్థ్యం ఉన్నవాడు మెప్పించరాదు, కానీ వాడు వంట చేస్తాడు, వడ్డించే శక్తిని మెప్పి ఇంతమందిని సమన్వయపరిచినట్టు, అంతే కదా. త్రిముఖీన శక్తి ఉన్నటువంటి చిరంజీవి చంద్రముఖిని అభినందిస్తూ మా వెంకటేశ్వర్ గురించి ఒక మాట చెప్పారు. నా కళ్ళ ముందు విన్నటువంటి మా చెల్లె, నా తోబుట్టు కంటే ఎక్కువ నేను ఒక బంధువులాగా ప్రార్థన చేస్తా. ఏ సభనైనా కూడా నారాయణ రెడ్డి నాభినించి పొగిడినటువంటి వ్యక్తి మా వెంకటేశ్వరి. ఇప్పుడు సహజంగా ఈ వ్యక్తి సంతృప్తి గురించి పొగుడుతలు కొన్ని ఉంటాయి అప్పారావు గారు, అవి నానుడి. అలా కాకుండా ఈవిడ లేనప్పుడు, ఈవిడ ప్రస్థానం వచ్చినప్పుడు ఏ సభనైనా సమర్థవంతంగా సమయోజ్యంగా నడిపించే సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక మహిళ మా వెంకటేశ్వరి అన్నాడు. చాలా కష్టమైనటువంటి ఒక సాహిత్య సభ కానీ, ఒక సత్కార సభ కానీ, ఒక ఫిలిం సభ కానీ సమర్థవంతంగా సమయోజ్యంగానటువంటి ఆవిడ నాయకత్వంలో ఇంతమంది పెద్దలు రావటం చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్నమైనా ఇంత నిరంతరంగా ఉన్నటువంటి మిమిక్రీ ఆర్టిస్టుకు అభినందన, ఆశీర్వాదం. వెంకటేశ్వర గారి అనుమతితో ఒక చిన్న, అంటే ఎవరి ప్రత్యేకత అయినా సరే సమయం వచ్చినప్పుడు చెప్పాలి. చెప్పకపోతే మనం దానికి న్యాయం, అంటే నా పరంగా అది చాలా తప్పు అవుతుంది, న్యాయం కాదు. సో ఒక విషయాన్ని చెప్పాలి. ఇక్కడ మా మిత్రులు శరత్ బాబూజీ ఒకసారి వేదిక పైకి రావాలి. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి కడుపులో పుట్టడం ప్రత్యేకత. రా కొట్టాలి. పునాదులు కొన్నిసార్లు మిమిక్రీ, నేను ఫస్ట్ మిమిక్రీ మాట విన్న తర్వాత, యాక్చువల్గా మా అన్నయ్య మిమిక్రీ చేసేవాడు స్కూల్లో, రాజశేఖర్ మా అన్న పేరు. తను చేసేటప్పుడు ఒకటి పేపర్లో ఒక యాడ్ వచ్చింది, మిమిక్రీ నేర్చుకోవాలనుకుంటే ఈ పుస్తకం అని చెప్పేసి, మిమిక్రీ అని ఒక పుస్తకం. దాని ఖరీదు 5 రూపాయలు ఎంతో ఉంది, 8 రూపాయలు ఎంఓ చేస్తే. పెంటమరాజు నరసింహారావు గారు అని మిమిక్రీ ఆర్టిస్ట్, నాగర్ కర్నూల్లో చక్కటి అద్భుతమైనటువంటి పుస్తకం నా దగ్గర ఉంది. ఆ పుస్తకం తెలుగు పండిట్, ఆయన టీచర్, స్వతహాగా టీచర్, మ్యాజిక్ కూడా చేసేవారు. వేణుమాధవ్ గారికి అత్యంత సన్నిహితులు. మిమిక్రీ అని 18 నుంచి 22 పేజీల పుస్తకం. ఆ పుస్తకం ఎంత బాగుంటుందంటే, అసలు సిలబస్ మనం తర్వాత రాసుకున్నాం, దానికి ముందే సిలబస్ రాయబడింది, అంత బాగుంటుంది. పెంటమరాజు నరసింహరాజు గారి అబ్బాయి వాడు శరత్ బాపూజీ, తను కూడా మిమిక్రీ కళాకారుడు, టీవీ నటుడు, చాలా సీరియల్స్లో చేశాడు. సో తెలుగు పండిట్, తను కూడా తెలుగు పండిట్, నా మిత్రుడు, మా ఊరి పక్కనే. కానీ తర్వాత తెలిసింది మా ఊరి పక్కనే ఉండే వ్యక్తి అని. సో ఆ పుస్తకాన్ని మా అన్నయ్య ఎంఓ చేసి తెప్పించుకున్నాడు. నా దగ్గర ఫస్ట్ మిమిక్రీ మాట, మిమిక్రీ పుస్తకం, చూసిన పుస్తకం మిమిక్రీ. ఈ సందర్భం కాబట్టి 10 మంది తెలియజేయాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది కాబట్టి తెలియజేశాను. ధన్యవాదాలు. ఏంటయ్యా తెలుగు పండిట్ని పైకి పిలిచావు? ఇప్పుడే అప్పారావు గారు నన్ను పొగిడారు, ఏమవుతుందో ఏంటో. ఏది ఏమైనా కానీ చంద్రముఖి చంద్రశేఖర్ శ్రీమతి వెంకటేశ్వరి గారి అనుమతితో అని అన్నారు. చంద్రశేఖర్కి ఒక అలవాటు ఉంది, అందరినీ తన సొంతం చేసుకునేటటువంటి అలవాటు. ఆ సొంతం చేసుకున్నటువంటి వారిలో నేను ఒకదాన్ని. ఏదో సభా మర్యాద కాబట్టి వెంకటేశ్వరి గారు అన్నాడు. ఎప్పుడు అయితే అంటే నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి అక్క నోరారా పిలుస్తాడు. ఇప్పుడు ఇందాక కూడా ఎవరికో పరిచయం చేస్తూ మా సొంత అక్కండి అని చెప్తున్నారు. చాలా సంతోషము, చాలా సంతోషము. అయితే తదుపరి ఈరోజు చాలామంది కళాకారులు, చాలా గొప్ప కళాకారులు, విద్వత్తు కలిగినటువంటి మరి కళాకారులు ఈ వేదికని అలంకరించారు. వారిలోని కొద్ది మందితోని మాట్లాడించాలనుకుంటున్నాము. ముందుగా మరి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేశారు వారు. శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు వారు నందికేశ్వరరావు గారు, సీనియర్ ఆర్టిస్ట్ అని నాకు ఇందాక పరిచయం చేశారు. వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అధ్యక్షులు వారు, సోదరి వెంకటేశ్వరి, ఆయన పరిచయం చేసినప్పుడు వెంకటేశ్వరుడు అన్నాను, నేను పొరపాటున విన్నాను వెంకటేశ్వర అని. ఇప్పుడు తేలిపోయింది.
ఆవిడికి, పెద్దలు మిత్రుడు అప్పారావు గారికి, మరి విద్వత్ పండితులు వారు సీనియర్ మోస్ట్ వారు ఉన్నారు, ప్రేమ్ కుమార్ గారు, మరి మా శ్రీనివాస్ గారు, చాలామంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఒక్క విషయం చెప్తున్నాను. నేరెళ్ళ వేణుమాధవ్ గారు ధ్వని అనుకరణ సామ్రాట్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక మిమిక్రీ ఆర్టిస్టు ఎన్ని గొంతులు వినిపిస్తాడు? 1000, 2000, 100. కానీ ఇవాళ ఆ నేరుల వేణుమాధవ్ గారు అన్న జన్మ ఎంత ధన్యమైందంటే, ఇన్ని గొంతుకులు ప్రపంచం మొత్తం మీద ఇన్ని గొంతుకులకి ఆరాధ్యుడయ్యాడు ఆయన. ఆయన జీవితం గొప్పది, ధన్యజీవి ఆయన. ఆయన గొంతు మోగిపోలేదు, ఆగిపోలేదు, పలుకుతూనే ఉంది. ఇక్కడ ప్రతి గొంతులోనే పలుకుతుంది. ఆ పలకడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో, ఏం పుణ్యం మూర్తాన్ని ఆ గర్భంలో పడ్డారో కానీ తల్లి ఆయనకి మొదటి గురువు. ఆయనకి కదా, అందరికీ తల్లే మొదటి గురువు. ఆ గురువు ఏం చెప్పిందో, ఏం పలికిందో మనకైతే ఎక్కువగా మాట్లాడుతూ వసపోసి మాట్లాడుతున్నారు అంటారు. ఆయన నోట్లో ఆవిడేం పోసిందో ధ్వని అనుకరణ ఇచ్చింది. ఇంతమందికి ఆ శబ్దాన్ని, ఆ శబ్ద తరంగిని మనలో ప్రజ్వలిస్తుంది. అదే ఇంతమంది కలయికి కారణమైంది. అందుకు ఆద్యుడిగా మా మిమిక్రీ చంద్రముఖి చంద్రశేఖర్ నాయకుడిని చేసింది, ఇంతమందిని కలిపింది. ఇంతమంది సాన్నిధ్యం కోసం నేను శ్రీకాకుళం నుండి ఇక్కడి వరకు వచ్చాను. ఎందుకంటే మళ్ళీ చూస్తానో లేదో, మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూస్తానో లేదు, నా గొంతుతో మిమ్మల్ని అందరినీ పలకరిస్తానో లేదు, ఏమిటో చెప్పలేము. మిమ్మల్ని చూడాలి, మీ గొంతులు వినాలి అని శ్రీకాకుళం వచ్చాను. మిమ్మల్ని అందరిని చూశాను, గొప్పవాళ్ళు పరిచయం అయ్యారు, నా జీవితం ధన్యమైంది. మరొకసారి ఆయన వేణుమాధవ్ గారితో కలిసి నేను 14 ప్రదర్శనలు కలిసి ప్రోగ్రామ్స్ చేశాం. అందులో ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఆయన నాకు చెప్పింది నేను మీకు చెప్తాను. ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదో ఆయన గొంతులో ఒక వికారంగా పలికింది, పలకకూడదు పలికింది, పలకరాంది పలికింది అంటే ఏమిటి, ఎలా ఉంటుంది? అలాగే అందరూ చేస్తూ ఉంటారు. ఆయన చెప్తుండేవారు ఎప్పుడు కూడా, మారీచుడు హా రామ అంటే ఆ సీతాదేవి లక్ష్మణుడు వచ్చి ఏదో చేశారు, వెళ్ళారు, మారీచుడు చచ్చాడు, చావడానికి అడిచాడు ఆయన. అది కాదు కావాల్సింది. అయితే ఏంటి సార్ గురువుగారు, ఏంటి చెప్పండి. నీలో ఏదో ప్రత్యేకత నాకు కనిపించింది, నువ్వేదో ఎక్స్ట్రాడినరీ చేయాలన్నాడు ఆయన. చేసి చూపిస్తానని చెప్పాను. అది ఆయన నేను ఛాలెంజ్ చేసి తీసుకున్నాను. ఆ మాట అది సాయంత్రం మీకు వినిపిస్తాను. ముందుకు ఇప్పుడే అప్పారావు గారితో మాట్లాడాను. వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక రావణ బ్రహ్మ, రావణాసుడు అనొచ్చు, రావణ బ్రహ్మను ఎందుకు అనాలి అనక్కర్లేదు అనుకుంటాను. ఆయన బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బ్రహ్మ అన్నారు, బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బ్రాహ్మడు అన్నారు. అలాంటి వాడు ఎన్టీ రామారావు రావణ బ్రహ్మ వేస్తే ఆహా ఓహో అన్నారు. అంతకంటే గొప్పగా వేసిన వాళ్ళు లేరా? ఉన్నారన్నారు. అయితే రామారావును మించిన వాళ్ళు ఎవరు లేరా అంటే లేరన్నారు ఆయన. అంటే ఒక వేషం చేసిన, ఒక వాయిస్ చేసిన, ఒక ప్రఖ్యాతమైనటువంటి శబ్దాన్ని సృష్టించిన ఇది ఆయనే చేయగలడు, ఆయనే చెప్పగలడు. ఆయన మించి ఇంకెవరు చేయలేదు, ఆయన దగ్గరికి నేర్చుకోండి అని చెప్పే స్థితికి ఈ మన ఆర్టిస్టులందరూ ఎదగాలని, అందుకు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి గురువుగారు ఆ అవకాశం మీ దగ్గర వినిపించడానికే అంత దూరం ఇక్కడికి వచ్చాను. సాయంత్రం వినిపిస్తాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ. గురువుగారు, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ 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 ఈ జంట నగరాల్లోని వేదికల మీద మీ యొక్క విద్యను ప్రదర్శించాలి. మీ విద్వత్తు చూసి మరి ప్రేక్షక మహాశైలు ఊగిపోవాలని కోరుకుంటున్నాను. కళని
నమ్ముకొని కళని ఆరాధించేవారు కొందరైతే కళని ఆధారంగా చేసుకొని బ్రతికేవాళ్ళు కొందరుంటారు. కానీ కళని ఆధారంగా చేసుకొని కళ ద్వారా ఈ దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళి ఈ కళకి ఒక రూపకల్పన చేసి కళాకారులందరికీ కూడా ఈ కళని నేర్చుకున్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక ఆధారంగా మారినటువంటి డాక్టర్ పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ గారికి మరి ఒకసారి మన యొక్క కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, ఇందాక గురుస్వామి గారు మాట్లాడుతూ స్నేహశీలి అని అన్నారు. ఎవరు? మన చంద్రముఖి చంద్రశేఖర్. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న అతిథులందరూ కూడా నిజానికి వాస్తవానికి ఎక్కడో ఉండవలసినటువంటి వారండి. ఒక హోదా పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా వారు పదవులు కానివ్వండి, లేదా బిరుదులు కానివ్వండి, బిరుదాంకితులై ఉండవలసినటువంటి వారు. కానీ ఆ స్థాయిలో వారు ఉండకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విద్యను వారు ఆరాధించడం, గౌరవించడం, అలాగే మనుషుల్ని ప్రేమించడం, విలువలతోని జీవితం గడపడం అన్నదే వారికి ఉన్నటువంటి గొప్ప సుగుణం. ఆ సుగుణంతోనే మనందరినీ ఆహ్లాదపరుస్తూ ఉన్నారు చంద్రముఖి చంద్రశేఖర్. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, స్నేహశీలి, చాలా ప్రేమమయుడు, కానీ ఆవేశపరుడు. ఈ ఆవేశం అన్నది విలువల్ని కొదవ పెట్టనటువంటి ప్రతి మనిషి కూడా ఆవేశపరుడే. కొదవ పెట్టలేనప్పుడు కొన్ని కోల్పోవలసి వస్తుంది. కానీ అటువంటి కోల్పోయినా పర్వాలేదు, విలువలే మాకు అన్ని సిరి సంపదలు అని విలువల్ని నమ్ముకున్నటువంటి మహాకళాకారులు ఈ వేదికని అలంకరించారు. ఈ వేదిక మీద ఒక మహిళగా నాకు స్థానాన్ని ఇచ్చారు. 33%. ఇంకా ఈ వేదిక మీద కూడా రావటం లేదు, రావాలని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ఒకవేళ ఎవరైనా మహిళా కళాకారులు కానీ ఉంటే ధ్వని అనుకరణలో వారందరికీ ప్రత్యేకంగా నా తరఫున శుభాకాంక్షలు, అలాగే అభినందనలు, చిన్నవారైతే ఆశీర్వచనాలు అందజేస్తూ ఈనాటి ఈ సభా కార్యక్రమం ముగిసింది. కళా ప్రియులు కళాకారుల యొక్క విద్వత్తును ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ ఈ సభని ఇక్కడతో ముగిస్తున్నాం. జై హింద్. దయచేసి కూర్చోండి. ఒక మిమిక్రీ కళాకారులంతా కూడా ఒక్కసారి ఒక 1 minute స్టేజ్ పైకి వచ్చి ఒక ఫోటో దిగి మళ్ళీ వెంటనే అందరూ దిగిపోవాలి. ఇది సోదర కళాకారులందరికీ, సోదరి మేడం గారికి అందరికీ కళాభివందనలు, శుభాశీస్సులు. ముందుగా సకల విద్యలకు, సకల కళలకు మూలాధారమైనటి శ్రీచక్ర లలిత రాజరాజేశ్వరి దేవి స్తుతితో ప్రారంభించడం నా ఆనవాయితీ. ముందుగా సోదరి, ఆమె కూడా ఉపాసకురాలే, దానితో ఓం గం మహాగణాధిపతే నమః. హ్రీం బీజాగతనాద బిందు భరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానంద గణోదరీం గణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం విచాజ్ఞానకృతిం మహింగతవతిం గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం హ్రీంకారాశ్రిత శంకర ప్రియతరం శ్రీయోగపీఠేశ్వరీం మాంగళ్యాయుత పంకజాభనయనాం మాంగళ్య సిద్ధిప్రదాం తారుణ్యేన విశేషతాంగ సుమహాలావణ్య సంక్షోభితాం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం సమయాచార పారాయణీం శుకులాజాం బీజావతీం ముద్రిణీం కామాక్షిం కరుణారసార్థ చిత్త సహితాం
శ్రీం శ్రీం త్రిమూర్తంబికాం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం వాగీశ్వరీ జ్ఞానశక్తిర్భవే మోక్షరూపిణి కామరాజే క్రియాశక్తి కామేశే కామరూపిణి శక్తిబీజే పరాశక్తిరిశ్చైవ శివరూపిణి ఏవం దేవీ త్రైచరిత మహాత్రిపురసుందరి హం చంబ్రమమయం ద్విపత్రకమలాం భ్రూమధ్యపీఠే స్థితాం ఇడాపింగళమధ్యదేశగమనాం ఇష్టార్థసందాయినీం ఆరోహ ప్రతిరోహ యంత్రపరితాం సాక్షాత్ సుషుమ్నా కలాం చిద్రూపాం సకలేస్పిపార్థవర్దాం బాలాం భజే శ్యామలం. హలో గైస్, నేను ఇవాళ ఎస్ఎం అసోసియేట్స్ వాళ్ళ డియోడాప్ హోల్సేల్ షాప్ అయితే వచ్చేసిన. వీళ్ళ దగ్గర దొరికే యూనిక్ కైండ్ ఆఫ్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ మనకి మార్కెట్ లో ఎక్కడ దొరకవు. అండ్ ఈ లైట్ చూసారు కదా, మీరు జస్ట్ గ్లాస్ లో వాటర్ వేయగానే అలా లైట్ వస్తుంది అనమాట. ఇట్లాంటి కైండ్ ఆఫ్ లైట్స్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ దాట్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో మీరు నన్ను నమ్మి హ్యాపీగా షాపింగ్ చేసే వాళ్ళ దగ్గర. ఇది చూసారు కదా, మినీ మిక్సీ, అసలు పోర్టబుల్, మనం ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. ఇవన్నీ నేను ఆన్లైన్ లో చాలా ఎక్కువ ప్రైస్ కి చూసాను, బట్ వీళ్ళ దగ్గర అసలు 300-400 కే ఉన్నాయి తెలుసా. అండ్ కిడ్స్ కి రిలేటెడ్ ఐటమ్స్ అయితే టాయ్స్, రిటర్న్ గిఫ్ట్స్ బయట ఏ స్టేషనరీలో దొరకవు అంత చీప్ లో. అయితే బర్త్డేస్ కి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. సో మీకు లొకేషన్ కి వెళ్ళి పర్చేస్ చేయడం కష్టం అయితే మీరు వెబ్సైట్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేసేయండి. మరి చంద్రముఖి ఆర్ట్స్ దైవజ్ఞ శర్మ గారికి చంద్రముఖి గారి శాలువాతో చిరు సత్కారం. ఒకసారి గట్టిగా క్లాప్స్తో మనము జ్ఞాపకం. నెక్స్ట్ మన జబర్దస్త్ మిమిక్రీ ఆర్టిస్ట్ అప్పారావు గారికి ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అలాగే శాలువా అండ్ మెమెంటోతో చంద్రముఖి గారు అండ్ గురువు గారికి మనం మిమిక్రీ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ